దశాబ్దాల కాలంగా చుక్కల భూములని 22ఏలో ఉండిపోయాయని పూర్తిగా దానికి సంబంధించి 1B రాకుండా కనీసం అమ్ముకుందామంటే అమ్మలేక అసలు ఏం చేయాలో తోచనటువంటి రైతులు ఈరోజు విజయనగరంలో ఎంతో మంది అయితే బయటకు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ 22ఏలో భూములకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చుక్కల భూమికి మేము చుక్క పెడుతున్నాం అంటూ కూడా కొత్త అమెండ్మెంట్స్ కొత్త యాక్ట్స్ తీసుకుని వచ్చాయి. కానీ వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా చేకూరటం లేదంటూ కూడా రైతులంతా కూడా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతులంతా కూడా సమావేశమై మేము ఏం చేయలేంటే కార్యాచరణ కూడా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడి విజయనగరం జిల్లాకు సంబంధించిన బోల్డ్ మంది రైతులు అయితే ఉన్నారు. ఈ చాలా మంది రైతులు అయితే ఇంకా చూడొచ్చు, వందలాది మంది రైతులు కూడా ఇంకున్నారు. ఇందులో మన కొంతమంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ముందైతే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా మీ ల్యాండ్ ఎక్కడ ఉంది, అసలు 22లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు, ఏంటిది? మేము 1975 విజయనగరం మారుతీనగర్ పూల్బాగ్ బిట్ 2లో మేము బొట్ట అప్పలస్వామి గారి దగ్గర ఒక 64 కుటుంబాలు ఇళ్ల స్థలాలు కొనుక్కోవడం జరిగిందండి. 1975 నుంచి 2008 వరకు మాకు ఎటువంటి సమస్యలు లేవు. అందరూ బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఎల్ఐసి లోన్లు తీసుకున్నారు, ఇళ్ళు కట్టుకున్నారు. మొత్తం 64 ప్లాట్లో ఇంచుమించు 45 మంది ఇళ్ళు కట్టుకుని ఉన్నారు. మిగతావి ఖాళీ స్థలాలు అలా ఉన్నాయి. అయితే 2008లో ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మరాంబ గారి సమయంలో బ్రహ్మరాంబ గారు పనిచేస్తున్నట్టు కాలంలో 22A1Cలో మేము ఉండే స్థలం యొక్క సర్వే నెంబర్ 189/12345, అది 5.28 acres అండి. అందులో సబ్ డివిజన్ 2కి ఎటువంటి సమస్య లేదని చెప్పి అది లేనటువంటి సబ్ డివిజన్ ఉండే 2.60 acres అండి. సబ్ డివిజన్ 1, 3, 4, 5, 6 ఏవైతే ఉన్నాయో అవి 2.68 acres. అది మాన్సాస్ భూములు అని 2008లో బ్రహ్మరాంబ గారి హయాంలో 22A1C అనే సమస్యలో దాన్ని తోసేయడం జరిగిందండి. ఆ రోజు నుంచి అంటే ఇంచుమించు 2008 నుంచి ఈ రోజు వరకు మా సమస్యకి ఎటువంటి పరిష్కారము జరగలేదు. రాష్ట్రంలో ఉండే అన్ని కార్యాలయాలు తిరిగి అంటే సంబంధిత కార్యాలయాలన్నింటికి తిరిగినా సరే మా సమస్యకి పరిష్కారం కుదరకపోయిన సందర్భంలో మేము 2025లో మేమందరం కోర్టుకు వెళ్ళడం జరిగిందండి. కోర్టుకి 2025లో రిట్ పిటిషన్ 12451 ఆఫ్ 2025లో మేము రిట్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు ఈ మీటింగ్ పెట్టారు, ఏబీసీ వెంకటేశ్వరరావు గారు వచ్చారు అనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి మా తాలూకు గోడు వెళ్ళగా తీసుకోవడం కోసం మేము వచ్చున్నామండి. అయితే ఈ సమస్యకి ఈ పరిష్కారం సరైనటువంటి రీతిలో ప్రభుత్వం స్పందించట్లేదు. ముఖ్యంగా మాన్సాస్ భూములు అని మేము కొనుక్కున్నటువంటి ఇంచుమించు 50 సంవత్సరాల తర్వాత అంటే 1975 తర్వాత 2008 అంటే 25 సంవత్సరాల తర్వాత ఇది మాన్సాస్ భూమి అని చెప్పి అనడం ఎంతో అన్యాయం అండి. సో దీని మీద ప్రభుత్వం త్వరగా స్పందించి మాకు ఈ సమస్య నుండి పరిష్కారాన్ని చేకూరుస్తారని కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ల్యాండ్ ఏంటి, మీ ల్యాండ్ వ్యవహారం ప్రజెంట్ ఏ విధంగా ఉంది, 22లో ఉందని మీకు ఎప్పుడు తెలిసింది, ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగారు, ఏం జరుగుతుంది అసలు? మాది నిలమర్ల మండలం పార్సాంగ్ గ్రామం అండి. మా భూమి అనేది మా తాతల నుంచి కూడా ఇది ఉన్న భూమి. ఇది మా తాత ఏనాడో కొన్నారు, నెట్టి ఆదప్పలాయుడు గారని. అప్పటి నుంచి కూడా మామే వ్యవసాయం చేస్తూ దాని మీద బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు మాకు అమ్ముకునే కెపాసిటీ లేక ఈ ఇనాములో పడి ఇంచుమించు మేము ఒక 3 కుటుంబాలుగా, మా తాతయ్య తాలూకు వంశంలో 3 కుటుంబాలుగా ఉన్నాం. భూమి మాత్రం పండించుకుంటున్నాం, కానీ అమ్ముకునే కెపాసిటీ మాకు లేక చాలా ఇబ్బందుల పాల్లో ఉన్నాం. మా ఆడపిల్లలతో ఉక్కిరిబిక్కిరయ్యి పెళ్ళిళ్ళు చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇది రెవెన్యూ వాళ్ళ చుట్టూరు తిరిగినా మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం లేదు, మాకు అమ్ముకోవడానికి హక్కు ఇవ్వడం లేదు. దీన్ని ఎవరు మేము ఎడదీసుకున్నాం, కానీ ఇది మాకు ఎవరి పేరుని వాళ్ళ పేరుని రావడం లేదు. చాలా రెవెన్యూ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో మమ్మల్ని గురి చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికైనా ఈ 22A బాధ్యుతులుగా ఉన్నందుకు మేము ఎంతో బాధపడుతున్నాం. దీన్ని నమ్ముకోలేక మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వక నానా వ్యవస్థలు పడి బాగా కుంగి ఉన్నాం. అంచేతను మన వెంకటేశ్వర స్వామి గారు ఈరోజు అక్కడ మీటింగ్ పెట్టి
మీ బాధ్యతలందరికీ ఒక అప్లికేషన్ కలెక్టర్కి ఇద్దామని రమ్మని చెప్పడం జరిగింది. అదే ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చాం. ఇప్పటికైనా సరే మా బాధని, మా యొక్క విన్నపాన్ని విన్నవించుకొని మా భూములు మాకు అమ్ముకునే కెపాసిటీ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. జై శ్రీ. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ల్యాండ్ ఏంటి, ప్రస్తుతం అది ఎలా ఉంది, ప్రస్తుతం పొజిషన్ ఎలా ఉంది అక్కడ? మేము 2006 సంవత్సరంలో ఒంటితాడి అగ్రహారంలో 161/11 సర్వే నెంబర్లో 257 గజాల స్థలాన్ని కొన్నామండి. అప్పట్లో డబ్బు సరిపోకపోతే టౌన్లో ఎలాగైనా ఇల్లు మనకు ఉండాలని చెప్పి మా పెంతల్లి గారు 30 తులాల బంగారం అమ్మి, ఆ రోజుల్లో 4,500 రూపాయలు బంగారం ధర, ఈరోజు సుమారు 2 లక్షల రూపాయలు ఉంది. ఆ బంగారం ఉంచుకున్నా ఇప్పుడు బాగుండేది కదా అనే దుస్థితికి వచ్చాము. అప్పుడు టౌన్లో ఇల్లు కట్టుకుందామంటే మాకు పర్మిషన్లు మున్సిపాలిటీ నుంచి కానీ ఏ ఇతర అధికారులు ఎవరు కూడా పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎందుకయ్యా ఏంటి అంటే ఇది ఎండోమెంట్ వాళ్ళు రెడ్ మార్క్లో వేశారని చెప్పేసి చెబుతున్నారు. అది ఎవరిని అప్రోచ్ అవ్వాలో మాకు పూర్తిగా ఏమీ పాలుపోవటం లేదు. అది అలాగా 20 సంవత్సరాల నుంచి పడి ఉన్నదండి. దానికి ఈరోజు శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో విజయనగరంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కి మేము హాజరు కావటం జరుగుతున్నది. అందరం కలిసి కలెక్టర్ గారికి విన్నవించుకొని ఆ ప్రభుత్వం కళ్ళు తెరిపించేలా తక్షణమే 22A నుంచి బాధితులు 5 లక్షల మంది సుమారుగా రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు. అంటే ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడి ఉన్నాయో, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక, ఆ భూమి మీదే ఆధారపడి అది ఎలాగైనా మనం పిల్లకి పెళ్లి చేద్దాం, అది అమ్ముకుందాం అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అమ్మకాలు జరగట్లేదు. మాకు సబ్ రిజిస్ట్రార్ గారు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అలాగే నాకు గొర్ల మండలం నడుపూరు గ్రామంలో 21 సెంట్లు భూమి కొనుక్కున్నాం. మా పిల్ల పెళ్లి చేద్దాం కదా అని చెప్పేసి అది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మేము రిజిస్ట్రేషన్కి వెళ్తే అది ఏనాం ల్యాండ్లో పడిందండి, అందువల్ల మీకు అవడం అని చెప్పేసి అక్కడ ఉంటున్నారు. ఏమి దిక్కు తోచని స్థితిలో ఉన్నాం. ఎవరో అప్పు కూడా పుట్టినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. ఎంతోమంది తెలియకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి కళ్ళు తెరిచి ఇన్ని లక్షల మందిని ఇబ్బంది పెట్టకుండా తక్షణమే దీని నుంచి విముక్తి కల్పించాలని గౌరవ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇంకా మీరు చెప్పండి, మీ ల్యాండ్ ఎంత ఉంది, ప్రస్తుతం మీరు ఏ విధంగా దాని ద్వారా ఇబ్బందులు పడుతున్నారు, ఏంటి పరిస్థితులు ప్రజెంట్ ఎలా ఉన్నాయి ఏంటి? మాది విజయనగరం జిల్లా పోస్పాట్రాగ మండలం గోవిందపురం సార్. గోవిందపురం 1964లో ఫుల్ రాజకీయ బాధితుల పేరిట వేరే వ్యక్తికి 97లో 5 ఎకరాలు 94 సెంట్లు, 97లో 2 ఎకరాలు 2 సెంట్లు వెరసి 7 ఎకరాలు 96 సెంట్లు ఇవ్వడం జరిగింది సార్. గవర్నమెంట్ వారు ఇచ్చిన తదుపరి మా నాన్నగారు దాన్ని కొనుగోలు చేశారు. డాక్యుమెంట్ కూడా ఉంది. దానికి డెఫిషియన్సీ కట్టమని చెప్పి రిజిస్టర్ వారు కూడా మీరు చెల్లించిన రుసుము సక్రమంగా చెల్లించలేదు కనుక మీరు తిరిగి స్టాంప్ డ్యూటీ కట్టాలని మాకు నోటీస్ వస్తే మళ్ళీ ఆ స్టాంప్ డ్యూటీ కూడా కట్టడం జరిగిందండి. ధర్మిల ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని గౌరవ తహసీల్దార్ గారు, ఆర్డీవీ గారు మాకు టైటిల్ డీడ్ పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగిందండి. కాలక్రమేణా మా నాన్నగారు కాలం చేసిన తర్వాత వారసులైన మా పేరును కూడా టైటిల్ బైఫికేషన్ చేశారు. మా మదర్ పేరున, మా అన్నదమ్ముల పేరున చేయటం జరిగింది. 2008 వరకు కూడా మేము ఆ భూమి మీద దీర్ఘకాలిక రుణాలు, అంటే ల్యాండ్ మార్టిగేజ్ అయితేనే కానీ రుణాలు రాని పరిస్థితి ఉంది. ల్యాండ్ మార్టిగేజ్ కూడా జరిగింది. కాబట్టి మా మార్టిగేజ్ వరకు ఉన్నది 2018లో సడన్గా తీసుకెళ్ళి 22లో పెట్టి పాత ఎఫ్సిబిలో అది గయ్యాళిగా ఉంది అని చెప్పడం జరిగింది. సార్, గయ్యాళిగా ఉన్నదే కదా రాజకీయ బాధితులకైనా మిలిటరీస్కైనా ఇస్తున్నారు కదా, దేశ సేవకులకు ఇస్తున్నారు కదా. గయ్యాళిగా ఉన్న భూముల్ని మీరు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 14 సంవత్సరాలు పోయిన తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వేరే ఒకరికి అమ్ముకోవచ్చు అని యాక్ట్ గవర్నమెంట్ వారు ఇచ్చారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మేము కొంటాం. దాన్ని ప్రాప్తికి మీరు మాకు పాస్ పుస్తకాలు ఇవ్వటం జరిగిందని చెప్పడం జరిగిందండి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు తిరిగినా ఇదిగో అదిగో ఇదిగో అని రావటం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వారు రెవెన్యూ క్లినిక్లను పెట్టడంతో ప్రజలు చాలా హర్షాతిరేకాలతో ఇంకా ఆనందానికి అవధులు లేవండి. ఎవరైతే ఈ సమస్యలు తీసుకుంటున్నారో ప్రతి ఇంట్లో ఈ భూమి సమస్య వల్ల అనారోగ్యం పాలైన కొంతమంది ఉన్నారండి, అప్పుల పాలైన కొంతమంది ఉన్నారండి, కొంతమంది తాలూకా జీవితాలు కూడా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. మేము ఇచ్చే భూమి మా ఆడపిల్లకి ఇచ్చామంటే వాళ్ళు కొనుక్కోటానికి, అమ్ముకోటానికి, వాళ్ళ అవసరంకి అది పనికి రాబోయేసరికి ఆ సమస్యలు తలెత్తి
కొన్ని కుటుంబాలు కూడా విడిపోయే పరిస్థితి ఉందండి. ఇప్పుడు పీజీఆర్ఎస్లో పెట్టమంటున్నారు, దాన్ని ఫాలోఅప్ చేసినట్టే చేస్తున్నారు. లాస్ట్కి వచ్చేసరికి దీని తాలూకా అసలు కాపీలు పట్టరమ్మని అంటే రెవెన్యూ డిపార్ట్మెంటే ఎండార్స్మెంట్ ఇస్తుందండి. మేము ఆర్టీఈ పెడుతున్నామండి. ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా కలెక్టర్ ఆఫీసుల నుంచి కానీ సంబంధిత కార్యాలయం నుంచి కానీ ఎటువంటి సమాధానం లేదండి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళటం, మీరేదో పేపర్ తెస్తేనే దాన్ని బేస్ చేసుకుని మేము చేస్తామంటాం. ఇలాగా కాలాతీతం చేస్తున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం వారు ఏదైతే బయటికి మేము రెవెన్యూ క్లినిక్ల వాళ్ళ సమస్యలు తీరుస్తున్నామని చెప్పుకుంటున్నారో, దయించి మీరు చెప్పిందే చేసి ఈ బాధితులందరినీ ఆదుకోమని ఈ వేదిక ద్వారా కోరుచున్నాను సార్. మీరు చెప్పండి, ఒక మహిళగా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఈరోజు 22A మీ ల్యాండ్ వెళ్ళిపోయి ఇప్పటికీ సుమారుగా కొన్ని సంవత్సరాలు గడుస్తుందంటూ చెప్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఆ భూమి వల్ల ఎవరెవరు మీకు అసలు రెవెన్యూ అధికారులు మీరు స్పందించట్లేదు? ఎన్నిసార్లు తిరుగుతూ ఉన్నారు? ఏం జరుగుతూ ఉంది? తిరగడం మిగులుతుందండి, పనులు మాకు చేయలేదండి. మాకు అసలు మాకు మా ఎత్త మామూలు కానీ ఉన్నది ఆ భూమి. ఈరోజు మాకు రైతు భరోసా అప్పుడు జగన్ వచ్చిన రైతు భరోసా పడేది, ఇప్పుడు ఇతను వచ్చిన కానీ రైతు భరోసా కూడా లేదు మాకు. అలాగే మేము ఏమన్నా రైతు భరోసా గురించి మా భూమి పాస్బుక్ చేసి ఇవ్వని ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా సరే డీపారం చేయమన్నా చేయట్లేదు. ఏమి చేయకండి మమ్మల్ని అలా ఉంచేసి ఇది అవుతుందా అవ్వదా అన్నట్టు వాళ్ళ కింద మీద మాట్లాడి మమ్మల్ని అలా ఓడుకుంటారండి. మీదే ఊరు? బీరాజరండి. మీ ల్యాండ్ ఎంత? మాది 85 సెంట్లు అండి. స్థానిక ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఏం చెప్పారు? అవుతుంది అంటారు, పనులు చేయలేదు. మరి ఇప్పుడు అవుతుంది బాబు అంటే ఇగో రేపు నెల సంవత్సరం గవర్నమెంట్ మారాలి, ఇది మారాలి అది మారాలి, అంతా పని అవ్వలేదు. అది మా సమస్య మీరు చెప్పడానికి వచ్చామండి. మీరు చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి ప్రధానంగా? ఈరోజు 22A భూములు పడిపోయిన తర్వాత ఇవన్నీ కూడా అమెండ్మెంట్స్ అన్ని మార్చేస్తున్నారు, కొత్త అమెండ్మెంట్ తీసుకుని వచ్చామంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చుక్కల భూమికి మేము చుక్క పెట్టామంటూ కూడా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈరోజు ఎందుకు ఇంత జనాలు వస్తూ ఉన్నారు? మీ సమస్య ఏంటి? మాది నెల్లిమర్ల మండలం పార్సాం గ్రామం అండి, విజయనగరం జిల్లా. అయితే మాకు తాత తండ్రుల దగ్గర నుంచి ఇంచుమించు 40-50 ఇయర్స్ బ్యాక్ వెనుక నుంచి కూడా ఆ భూములు అనేవి, అంటే అందులో కొంత ఏరియా పట్టా భూములే మాకు. అయితే అంతకుముందు 50 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే అవి అమ్ముకోవడము కొనుక్కునే విధంగా మాకు ఆ వెసులుబాటు ఉండేది. అది మా పట్టాలోనే ఉండేవి, మేము అమ్ముకోవడం కొనుక్కోవడం కూడా జరిగింది. అయితే ఆ 6 ఇయర్స్ బ్యాక్, అరౌండ్ 6 ఇయర్స్ బ్యాక్ ఆ ప్రాంతం నుంచి ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఈ 22A చూపిస్తుంది. ఈ 22A ఎందుకు వచ్చిందని ఎంఆర్ఓ గారు ఎన్నిసార్లు చెప్పినా సరే ఇది మేమేం చేయలేము, మీరు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మీరు డైరెక్ట్ చేసుకొని మీరు క్లియర్ చేసుకోండి, కానీ మేము చేయగలిగింది అయితే ఏం లేదు అని చెప్తున్నారు. తద్వారా ఏంటంటే మేము వాటిని అమ్ముకోవడానికి కానీ లేదంటే ఎవరి దగ్గర అటువంటి భూములు కొనుక్కోవడానికి కానీ అటువంటి కొన్ని భూములు ముందు కొనుక్కున్నాము, అవి 22A ఉన్నాయి. ఇప్పుడు మేము ఆల్రెడీ తాత తండ్రుల దగ్గర నుంచి ఉన్న భూమి కూడా 22A దాన్ని మార్చడం జరిగింది. తద్వారా ఏంటంటే దాన్ని అమ్ముకోలేక, ఎవరి దగ్గర ఉన్న కొనుక్కోలేక, ఈ అమ్ముకోలేక ఏంటంటే ఏదైనా అవసరాలకి పిల్లల పెళ్ళిళ్ళకి అయినా సరే, లేదంటే చదువుకునేటటువంటి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి అమ్మేసి పిల్లలకి ఖర్చుల గురించి ఆ విధంగా మనం ఖర్చు పెడదామని ఏ అవసరాలకైనా సరే వాటి 22A దాన్ని హోల్డ్లో పెట్టేసి దాన్ని అమ్ముకోకుండా దాన్ని వాళ్ళు హోల్డ్లో పెట్టడం జరిగింది. కాబట్టి తద్వారా చాలా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, నెల్లిమర్ల మండల ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సరే అది క్లియర్ అవుతుంది బాబు, మేము చేయడానికి ఏం లేదు అని చెప్పేసి ఇలాగ చేస్తూ అలా రోజులు కాలక్షేపం చేస్తూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి తప్పితే మా క్లియరెన్స్ అంటూ ఏమీ దొరకడం లేదండి. సో ఈ గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ 22A ఉండేటువంటి ఈ భూమిని మా ఊరు చాలామంది, అంటే మాది ఇంచుమించు సుమారు 60-70 సెంట్లు ఉంటుందండి. అలాగే మా ఊర్లో చాలామంది, మా గ్రామ రైతుల్లో చాలామంది 22A భూమిలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేమ్ నేను ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నానో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా మేమందరం మా పెద్ద మనుషులు, మా గ్రామ పెద్దలందరినీ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా మేము చేయగలిగింది ఏం లేదు, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళండి, లేదంటే హైయర్ అథారిటీస్కి మీరు ఇంటిమేట్ చేసి క్లారిఫికేషన్ తీసుకోండి అంటున్నారు తప్పితే కానీ మాకు క్లియరెన్స్ ఏమీ దొరకడం లేదు. కాబట్టి తద్వారా మేము అందరం కూడా మా గ్రామ ప్రజలు, మాతో సహా మా గ్రామ ప్రజలు చాలామంది చాలా రకాలైన అమ్ముకోలేక, చాలా ఇబ్బందులు పడి, అవసరాన్ని తీర్చుకోలేక మానసికంగా కుంగిపోతూ కొందరు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి క్రియేట్ అవుతుంది. తద్వారా ఈ గవర్నమెంట్ అయినా దానికి సరైనటువంటి సొల్యూషన్ చూపించి మా భూమిని మాకు, అంటే మేము సాగు చేసుకునేటువంటి భూమి అది,
తండ్రుల నుంచి నియర్లీ 60-50 ఇయర్స్ బ్యాక్ నుంచి అది మేమే సాగు చేస్తున్నాం, మాది అండర్లోనే ఉంది. కానీ 22లోకి మారిపోయింది. సో అది క్లియర్ చేసి మాకు సరైనటువంటి న్యాయం చేకూర్చుతారని ఈ ఈ ఈ ముఖంగా ఈ మీడియా ముఖంగా గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాం అండి. సో చూసాం కదా, ఇక్కడ చూస్తూ ఉంటే రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు, తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. గతంలో చూసుకుంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ఒక దశాబ్దాల కాలంగా కూడా ఎటువంటి దీనిలో పురోగతి లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇంకా రైతు సంఘాలకు సంబంధించిన నేతలు కూడా చెప్పండి, అసలు ఏం జరుగుతుంది అంటే మీ ల్యాండ్ ఎంత ఉందండి? నా పేరు కృష్ణమూర్తి. మా ల్యాండ్ ఒక అరెకరం ఉంది. నేనేమంటే 2005లో ఏంటంటే మా పూర్వీకుల దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను. అది ఈవేళ ఏంటంటే 22A అని చెప్పేసి నిషేధ జాబితాలో పెట్టారు. ఆ భూమి ఏమందంటే నా స్వాధీనంలో ఉంది. తహసీల్దార్ ఆఫీస్ అనేక రకాలుగా ఏమంటే అనేక అడంగలు ఇచ్చారు, తిరగేసి LPCలు ఇచ్చారు, ఇందులో పునాదులు వేసుకున్నాం, బోర్లు వేసుకున్నాం. అయినప్పుడు కూడా ఈరోజు గవర్నమెంట్ భూమి అనే పరిస్థితి. ఇంకో రకంగా ఏమందంటే సంతపాలెం రెవెన్యూలో 25లో 3, 26లో 3 ఒక ఎక్సైజ్మెన్కి పట్టాలు ఇచ్చారు. అప్పుడు పట్టాలు ఇచ్చినప్పుడు ఏమంటే ఆ పట్టా భూమి ఏమంటే ఆ రోజుల్లో ఒక నెంబర్ అని 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ నెంబర్లో లేరు మీరు, ఈరోజు ఏంటంటే ఇంకో నెంబర్లో ఉన్నారని చెప్పేసి అది 22 పెట్టారు. అది నిన్న కూడా కలెక్టర్ గారిని కలిస్తే తిరగేసింది అవతల యువతలు పిలిచి మాట్లాడండి, ఆలీలు సఖితి కాకపోతే సివిల్ కోర్టు పొమ్మని చెప్పండి. ఏదో చాలా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం, ఈ అధికారులందరూ సమాధానం చెప్తున్నారు. ఇది మందే కాకుండా ఈ జిల్లాలోనే అనేకమైన భూములు ఉన్నాయి. ఈ భూములన్నింటినీ నిషేధ జాబితా నుంచి తొలగించాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని అంతే కోరుతూ ఉన్నాం. సో చూసాం కదా, ఒకవైపు రైతుల పక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇంకొక ఆయన చూస్తే పూర్తిగా చాలా ఎక్కువ పేపర్లు తీసుకుని వస్తున్నారు. అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పేపర్లని, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే దాని మీద ఉన్న సర్వ హక్కులు ఏవైతే ఉన్నాయో సర్వ హక్కులను కూడా తీసుకుని వచ్చి ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ ఎటువంటి విధంగా కూడా రెవెన్యూ అధికారులు కూడా స్పందించట్లేదు. కలెక్టరేట్కి వస్తే కలెక్టరేట్లో కూడా ఏ అధికారి కూడా స్పందించట్లేదు. మండల స్థాయికి వెళ్తే మండల స్థాయి అధికారి కూడా స్పందించట్లేదు. 22A భూమి అని చెప్తే చాలు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. గయ్యాల భూమి అంటే పక్కన పెట్టేస్తున్నారు. పూర్తిగా దానికి సంబంధించిన ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. చెప్పండి, ఏం చెప్తారండి? ఈరోజు జిల్లాలో వేల ఎకరాలు ఈ 22A కింద పెట్టేశారు. ఈ ఇనాం భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, అలాగే రైతు పట్టా భూములు కూడా ఈరోజు డీపారం పుట్టాలు కూడా మొత్తంగా ప్రభుత్వం వాస్తవ పట్టా భూములు కూడా ఈ 22A కింద పెట్టేసి ఈరోజు చాలా రైతులకు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం దీన్ని సరిచేస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పారు దాన్ని అంతా మేము ఫ్రీ హోల్డ్ చేస్తామని. కానీ ఆచరణలో ఫ్రీ హోల్డ్ చేయకుండా ఈరోజు ఈ రైతులు ఏదైతే ఈ 22 కింద ఏలో పడ్డారో వీళ్ళందరూ ఆఫీసుల చుట్టూ అధికారులకి, అలాగే రెవెన్యూ అధికారులకి అనేక డబ్బులు ఖర్చు పెట్టుకొని తింటున్నారు తప్ప వాస్తవంగా ఈ క్లియర్ అవడం లేదు. అందుకు ఈ 22A ఏదైతే వాస్తవ ప్రభుత్వ భూమి ఉందో దానికి తప్ప తక్కిందంతా రైతుల అనుభవంలోని సాగులోని ఉన్నది అన్నీ ప్రభుత్వమే ఈ విధమైన పెట్టింది కనుక, బాధ్యత కనుక ప్రభుత్వమే మొత్తం ఫ్రీ హోల్డ్ చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. సో చూసాం కదా, వీళ్ళు కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఏదైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రభుత్వ సొంత భూమి ఏదైతే ఉందో ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు ఇవ్వడం దాన్ని 22లో పెట్టండి, దాన్ని ప్రభుత్వ ఆస్తిగా నిర్ధారించండి. కానీ ప్రైవేట్ భూములు కూడా ఈరోజు ప్రభుత్వ భూమిగా చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అంతా కూడా కాసుల మూటలకైతే అలవాటు పడి వాళ్ళ రద్దు నుంచి పూర్తిగా రాబందుల్లా పట్టి పీడిస్తున్నారు తప్పగానే వాళ్ళ సంబంధించిన ఎటువంటి న్యాయం జరగట్లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ఫ్రీ హోల్డ్ భూములన్నీ కూడా ఫ్రీ చేస్తామంటూ కూడా చెప్పారు. కానీ ఇంతవరకు కూడా అది కూడా చేయట్లేదు. చుక్కల భూములు చుక్కలు పెడుతున్నారు, అది కూడా ఇంకేం చేయలేదు. అంటే చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో అసలు రెవెన్యూ వ్యవస్థ చేస్తే పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగితే తప్ప ఇటువంటి ఏవి కూడా జరగవంటూ కూడా ఒకవైతే చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో జిల్లాలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చెప్తూ ఉన్నారు 5 లక్షల మంది పైచీలకి ఇటువంటి రైతులు ఉన్నారని చెప్తూ ఉన్నారు. విజయనగరం జిల్లాలో చూసుకుంటే సుమారు వేలల్లో సంఖ్యలోనే ఈరోజు ఇక్కడ రైతులు కూడా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే దీని పట్ల ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో రెస్పాండ్ అయ్యి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ భూమికి సంబంధించిన వనబిల్ ఏవైతే పూర్తి స్థాయిలో ఇప్పించగలిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారంటూ కూడా ప్రభుత్వాన్ని వినిపించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.